హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో మనం ఇన్వెంటరీలో స్టేషనరీ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో చూసుకున్నాం కదండీ! ఆ ట్రి ఆహ్, స్ ఆ స్టేషనరీ ఇప్పుడు రూమ్స్‌కి ఎట్లా అసైన్ చేసుకోవాలో చూద్దాము. వన్స్ మనం ఇన్వెంటరీ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసాక ఇది ఓపెన్ చేయాలి కదా! చూడండి ఇక్కడ సెలెక్ట్ టైప్ ఉంది కదా! స్టేషనరీ పై క్లిక్ చేయాలి. ఒక్క నిమిషం రిఫ్రెష్ చేద్దాం. సెలెక్ట్ టైప్ స్టేషనరీ సెలెక్ట్ చేసుకుందాము. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాక దీన్ని రూమ్స్‌కి అసైన్ చేద్దాము. ఆ రూమ్స్ నుంచి తర్వాత క్లాస్‌కి అసైన్ చేయాలన్నమాట. ఫస్ట్ రూమ్స్‌కి అసైన్ ఎట్లా చేయాలో చూద్దాము. ఇగోండి ఇక్కడ క్లిక్ చేద్దాం బుక్ మెటీరియల్స్ మీద. చూడండి క్రియేట్ బటన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక యాడ్ ఇన్వెంటరీ ట్యాగింగ్ అని చెప్పి మనకి పేజ్ వస్తుందన్నమాట. ఈ పేజ్‌లో మనం ఏంటంటే స్టేషనరీ రూమ్‌కి అసైన్ చేయొచ్చు. సెలెక్ట్ టైప్ బుక్ మెటీరియల్స్ స్టేటస్ ఇష్యూడా డ్యామేజ్డా లాస్ట్ అని చెప్పి నేను ఇష్యూ చేస్తున్నా. రూమ్ ప్రజెంట్ ఒక రూమే ఉందని సో ఒక రూమే వచ్చింది. ఈ రూమ్కి అసైన్ చేస్తున్నా. క్వాంటిటీ మనం క్రియేట్ చేసిన క్వాంటిటీకి ఈక్వల్గా ఇవ్వాలి, లేకుంటే తక్కువ ఇవ్వాలి. దానికంటే ఎక్కువైతే క్రియేట్ అవ్వదండి. నేను నార్మల్గా 30 ఇస్తున్నా. రీమార్క్స్ నో, రిటర్న్ డేట్ ఇవ్వాలి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసుకున్నాక సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చూడండి క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. వన్స్ చెక్ చేసుకుందాము స్టేషనరీ అనేది రూమ్కి అసైన్ అయిందా లేదా అని చెప్పి. బుక్ మెటీరియల్స్ ఇచ్చాము కదా, ఇదిగోండి స్టేషనరీ అనేది రూమ్కి అసైన్ అయ్యింది. సో ఈ విధంగా మనం ఒక స్టేషనరీ రూమ్కి అసైన్ చేసుకొని అక్కడ నుంచి క్లాసెస్కి అసైన్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం రూమ్కి స్టేషనరీ అసైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఒక స్టేషనరీ ఎట్లా క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్కి ఎట్లా అసైన్ చేయాలో చూద్దాము.